కూర్చోండి అమ్మ, సమయం అయిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. గత దినములన్నీ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడి సజీవులు గురించి ఈ నెల ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి తెలిసి ఉంటుంది, గత బుధవారం నాడు మీకు అందరికీ ఫోన్ల ద్వారా తెలియపరిచాను కనసానపల్లిలో జరిగిన సంఘటన బట్టి. అక్కడ మంగళవారం అర్ధరాత్రి ఆ సమయంలో ఆ తాళాలన్నీ కూడా కట్ చేసి లోపలికి వెళ్ళి ఆ సౌండ్ సిస్టమ్ అంతా కూడా వారు దొంగిలించేశారు లోపల. ఎందుకంటే తాళాలు పగలగొడతామంటే అది వేరు, కానీ వీళ్ళు మిషన్తో కట్ చేయటం అంటే అక్కడ మన పరిస్థితి ఎలాగుంటుందో అని ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ పగలగొట్టడం అంటే ఇంకా కొంచెం గట్టి తాళాలు వేయచ్చు. కటింగ్ మిషన్లతో తాళాలు తెచ్చి లోపలికి రావాలంటే 3 తాళాలు తీస్తాయి కానీ లోపలికి రావటం కుదరదు. ఆ 3 తాళాలు కూడా ఏమాత్రము ఆ డోర్లు డ్యామేజ్ కాకుండా వాటిని చక్కగా కట్ చేసి ఆ లోపలికి వెళ్ళి ఏ మైకులు అయితే ప్రాముఖ్యమైనవో వాటిని అక్కడ 2 కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక మైకిల్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ కొనాలన్నా నాకు ఇప్పుడు ధైర్యం చాలట్లా. ఏదైనా సరే ఒక మార్గాన్ని చూసి తగిన విధములుగా సెక్యూరిటీ ఉంచి ఈ విధంగా ముందుకంటే బయట నుంచి మనుషులు తెమ్మని కాదు, కానీ దేవాలయాలకి లేకపోతే గుళ్ళకి ఇటువంటి వాటికి కెమెరాస్ పెట్టమని ఎప్పుడో రూల్ వచ్చింది. అది పల్లెటూరు కదా, చర్చిల్లో కూడా దొంగతనం జరుగుతుందని నేను అంతగా ఊహించలా. కానీ ఈ జరిగిన దాన్ని బట్టి వారు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచింది ఏంటంటే కెమెరాలు లేవు కాబట్టి అది మీదేంటంటే తప్పు, దాన్ని బట్టి మీరు ఆలోచించండి అని వారు సెలవిచ్చారు. కాబట్టి మా ధర్మం ప్రకారం మేమైతే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. వారు వచ్చి మొత్తం చూసుకున్నారు. ఆ తర్వాత ఇక అప్పటి నుంచి మరలా ఇంకేమి దాని విషయం ప్రస్తావన లేదు. ఎందుకంటే తప్పు మనదే. అక్కడ కెమెరాస్ పెట్టచ్చు కదా, ఇంత పెద్ద చర్చి ఉండగా మీరు ఎందుకు అశ్రద్ధ చేశారని వారు తెలియపరుస్తున్నారు. లేదా మీకు ఎవరి మీద అనుమానం ఉంటే వారి పేర్లు చెప్పండి, స్టేషన్కి పిలిచి మా పద్ధతులమే విచారణ చేస్తూ ఉన్నారు. ఒంటి మీద దెబ్బ పడిన తర్వాత తప్పు చేయకపోతే అది నాకు, నా సేవా జీవితానికి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. దైవజనుల దగ్గరుండి ఆ మనిషిని కొట్టించి ఈ విధంగా ఒప్పించాడన్న మాట సాక్ష్యం వస్తుంది. అందుని బట్టి మాకు ఎవరి మీద అనుమానం లేదండి. మీరే ఏదో విధంగా ఊళ్ళో అక్కడక్కడ కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని చూసి మీరు పట్టుకోగలిగితే వాటిని పట్టుకుని మీరు విచారణ చేయండి అని చెప్పాం. కాబట్టి రేపు దినమున మరొకసారి వారు కనిపించి వెళ్ళమన్నారు. ఆగిరిపల్లిలో ఈ కంప్లైంట్ నమోదు చేయబడింది. రేపటి దినమున మరొకసారి అక్కడికి వెళ్ళి కనపడి వారు ఏం మాట్లాడతారో, ఏ సలహా ఇస్తారో, అవుతుందంటే అవుతుంది, లేకపోతే దాన్ని అంతటితో విడిచిపెట్టి యెహోవా మీదే భారం వేయటం. ఎందుకంటే మనం తిరిగి బలము, ఓపిక, డబ్బు అన్నీ కూడా పోవటం తప్పితే పోయిన వస్తువులు మళ్ళీ వస్తాయండి, మళ్ళీ రావు. కాబట్టి రేపటి దినమున ఏదైనా సరే అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉన్నా. కాబట్టి మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఏదైనా సరే అక్కడ జరిగినది మాత్రము ఆ ప్రాంతంలో ఎవరైనా సరే తెలిసిన వారే. ఎందుకంటే అక్కడ 2 యాంప్లిఫైర్లు ఉంటే మాకు బాగా ఏది అవసరమో దాన్ని ఎత్తుకుపోయారు, ఇంకో దాన్ని వదిలేస్తారండి. దొంగోడైతే అసలు ఏది ఉంచడు, అన్నీ పట్టుకుపోతాడు. ఇంకో ఆలోచన ఏంటిదంటే అక్కడ పోయిన వారం ఒక పిల్లవాడిని కాటా పెట్టారు. దాంట్లో 3 కేజీలు 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయండి. అవి అలాగే వదిలేశాడు, సౌండ్ సిస్టమ్ ఎత్తుకుపోయాడు. మరి వీడిదేమో ఆలోచన అర్థం కావట్లా. 3 కేజీలు 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి. మీకు ఇంత మొదలు చెప్పి ఒక ఆమె ఇలా మొక్కుబడి చేసుకుందని
పోయిన వారం పెట్టాం 3 కేజీలు ఉన్నాయి, ఇంకొక పావు కేజీ తగ్గిందని వచ్చే వారం తీసుకెళ్తే అక్కడ పెట్టండి అంటే అది బయటే ఇలాగ డయాస్ ఉంటే ఎదరే పెట్టేసాం, బియ్యం డబ్బాలు పెట్టే చోట. అది పెట్టింది పెట్టినట్టే ఉంది, దాంట్లో ఒక పైసా ముట్టుకోవాల. మరి దేవుడు సొమ్మన్నాడు భయపడి ఉంటాడు. ఇంకా విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. కొన్ని నీళ్ళ మోటార్లు కూడా, అక్కడ 2 నీళ్ళ మోటార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుంటే ఆటో వేసుకుంటే ఆటో నిండా అయిపోద్దండి ఆడి సామాను. ఏం ఎత్తుకోలేకుండా ఈ మైకులు మాత్రమే ఎత్తుకెళ్ళిపోయి ఇక ఆటంకం కలిగించాడు. ఏవైనా సరే దేవుడు ఏదో ఒక విధంగా తగిన కార్యము చేసి ఇంకా దేవుడికి తన ఆలోచనలు నెరవేర్చాలని ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. ఏది కూడా దేవుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదంట. మరి ఆయన ప్రణాళిక ఏంటిదో, ఆయన ఉద్దేశం ఏంటిదో, ఒక కీడు వెనకాల ఏం దాగి ఉండదంట, ఒక మేలు దాగి ఉండదు. కాబట్టి దాని నిమిత్తమై ఇది వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో దేవాలయంలోనో ఇదని ఎవరిని మనం కించపరచడం కాదు, కానీ ఏదైనా సరే దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసముతో ముందుకు వెళుతున్న ఇప్పుడులో సౌండ్ సిస్టమ్ తీసుకోవడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో సభలు ఉన్నాయి, వాటికి ఇంచుమించు 80,000 దాకా ఖర్చు ఉంది. కాబట్టి ఇప్పుడు 50,000 బట్టి మైకులు తీసుకుని ఇబ్బంది పడటం అంత మంచిది కాదని నేను తలంచి ఇక ఉన్న దాంట్లోనే సర్దుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నా. మీరు కూడా అనుదినము ప్రార్థన చేయండి. ఇంకా అటువంటిది ఆ మందిరంలో ఎన్నడూ జరగకుండా దేవుడు దాని చుట్టూ కావలి ఉంచి ఏ దుష్టుని కన్ను ఆ మందిరం మీద పడకుండా దేవుడు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. మంచిది. దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 147వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారక మునుపే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. మనం చదివిన మాట కీర్తనల గ్రంథము 119వ కీర్తన 147వ వచనాన్ని చదివాం. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని. మనం ఈరోజు ధ్యానించబోయే మాట ఏంటిదంటే తెల్లవారు లేదా తెల్లవారగాని, అంటే ఉదయకాల సమయంలో అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాట ద్వారా దేవుడు ఈ పగటి కాల సమయంలో మనందరితో ఆయన మాట్లాడునుగాక. మంచిది. మనం చదివిన ధ్యానంలోకి మనం వెళ్ళబోతున్నాం. మీ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టేసేసి జాగ్రత్తగా భయభక్తులు కలిగి క్రమశిక్షణలో దేవుని మాటలు కొద్ది సమయం ఆలకించండి. ఈ కీర్తన రాసిన భక్తుడు చెప్తున్నాడు, ఉదయము కాకముందే ఆయన ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో ఉండి మొరబెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఉదయం అయినాక తెల్లవారైపోయినాక కొన్ని పనులు చేసుకున్నాక మన సొంత పనులన్నీ చూసుకున్న తర్వాత దేవునికి మొరబెట్టాలని భక్తుడు ఉద్దేశం లేదు. ఆయన అంటున్నాడు కదా, మొట్టమొదట లేవగానే ఆయన నోట నుంచి రావాల్సిన ఏంటిదంటే దేవుని గురించి నామస్మరణ రావాలి, దేవుని మాటలు నోట నుంచి పలకాలి. ఉదయాన్ని మొదట ఆయన తన కళ్ళు తెరవగానే మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. పనులన్నీ ప్రక్కన పెట్టి తన సొంత పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఈయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడో దాని నిమిత్తమై దేవుని అడగటానికంట తెల్లవారక మునిపే మొరపెట్టడానికి, ప్రార్థన చేయడానికి ఎంతో ఆసక్తి కలిగి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నేర్చుకోవాల్సినది ఏదైనా సరే మనం ఉదయకాల సమయంలో, అంటే ఒక చోటకి మనం ప్రయాణమై వెళ్ళాలన్నా, దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ఏదన్నా సరే మన జీవితం ముందుకు కొనసాగుతూ ఉండాలన్నా సాధ్యమైనంత వరకు కూడా తెల్లవారు సమయాన్ని చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఉదయం అవ్వగానే గబగబ లేచి సిద్ధపడి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉదయం అవ్వగానే వారి జీవితాలు సిద్ధపడి ఎక్కడికన్నా వెళ్ళటానికి ఏదైనా విలువైన పని ఉంటే వారు బయలుదేరి ఆ సమయానికల్లా అక్కడ చేరుకుంటారు. అంటే తెల్లవారగానే
వాళ్ళు గుర్తొచ్చేది ఏంటిదంటే, ఈ దినమున నా జీవితంలో ప్రాముఖ్యమైన పని ఉంది, ఆ పనిని బట్టి నా జీవితంలో అశ్రద్ధ చేయకుండా అక్కడికి వెళ్ళాలనే ఆలోచన మనలో ఉంటుంది. ఈ భక్తుడు కూడా అదే, తెల్లవారుతూ ఉండగా ఆయన జీవితంలో జ్ఞాపకం వచ్చేది ఏంటిదంటే, నేను దేవునికి మొరబెట్టాలి, నా మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నా, నా ప్రార్థన ఆయన వింటాడని, నా విజ్ఞాపనలు ఆయన వింటాడని ఈయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఏ విధంగా తెలుసా? కింద వచ్చి ఉన్నది, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై రాత్రి నా కన్నులు రాత్రి జాములు కాకమనిపే. దావీదు, ఈ భక్తుడు రాసిన, ఈ కీర్తన రాసిన భక్తుడు ఎంత విలువైన మాట చెప్తున్నాడు. తన జీవితము నేత్రాలు తెరుచుకుని ప్రార్థన చేయటానికి, అలాగే ఉదయము తెల్లవారం అనుపే, ఉదయము కాకమునిపే ప్రార్థన చేయడానికి భక్తుడు ఎంతో ఆశతో ఉన్నాడు. మన జీవితాల్లో ప్రార్థన మీద ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం? దేవాలయం మీద ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం? వాక్యం మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం? దేవుడితో ఉండటానికి మన జీవితాలు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం? లోకపరమైన వాటి యందు మన జీవితాలు తెల్లవారు కాకమునిపే మన పనులన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ లేఖనాలు చెప్పబడుతున్నది, తెల్లవారు కాకమునిపే నువ్వేం చేయాలంటే నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారిన తర్వాత ఏదో ఒక పని నీ ఎదుట కనబడుతూనే ఉంటుంది, ఎక్కడొక చోటకు ప్రయాణం చేయవలసి ఉంటుంది, ఏదో ఒక పనులు నువ్వు పెట్టుకుంటూనే ఉంటావు. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటిదంటే, తెల్లవారు కాకమునిపే ఉదయం 4 గంటల నుంచో లేకపోతే 5 గంటల నుంచో నీ జీవితంలో లేచి దేవునికి మొరబెడుతూ ఉంటే, ఆ సమయంలో మొట్టమొదటిగా నువ్వు లేవగానే నీ నోటితో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అట్టి ప్రార్థన అంట దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. అట్టి ప్రార్థన దేవునికి ఇష్టమైనది. మొట్టమొదటిగా ఉదయాన్నే లేవగానే ఏ ఆలోచనలు మనలో ఉండవు, ఎటువంటి తలంపులు మనలో ఉండవు, ఏ అనాలోచనమైన దృష్టి మనలో ఉండదు, దేవునికి అయిష్టకరమైన జీవితం ఉండదు. మన హృదయంలో ఎటువంటి అనాలోచనకరమైన ఆలోచనలు ఏది కూడా లేకుండా దేవుని సన్నిధిలో మనము ఉదయాన్నే లేవగానే మొరబెడితే ఆ మొర దేవునికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. అటువంటి మొర దేవుని సన్నిధిలో మనం వినిపించాలంట. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు తెల్లవారుజామున ఎంతమంది లేచి ప్రార్థన చేస్తుంటారు? లేపండి, చేతులు లేపండి. మీరు కనపడలే, మళ్ళీ ఫోన్లో కనపడలే, నేనే కనపడతాను. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఏం మాట్లాడతా ఇక నేను? తెల్లవారుజామున లేచి దేవునికి మొరబెట్టడము, ఇంచుమించు ఇక్కడ 150 మంది వరకు కనబడుతున్నారు అనుకోండి, ఒక 100 మంది వరకు చేతులు ఎత్తినట్టున్నారు. ఇక మరి మిగతా వారి సంగతి? ఉదయం లేవగానే నీ సొంత పనులు చూసుకుంటున్నావు, అయితే ఉదయాన్నే లేవగానే ఇక నీ దినచర్య ప్రారంభిస్తున్నావు. కాపాడేది ఎవరు? రక్షించేది ఎవరు? తప్పించేది ఎవరు? అపాయం నుంచి నీ జీవితాన్ని సురక్షితంగా నడిపించేది ఎవరు? ఇటువంటి దేవుని చేతిలో మన బ్రతుకులు ఉండగా దేవుని సన్నిధిలో మనము తెల్లవారుజామున లేచి మనము మొరబెట్టకుండా ప్రార్థన చేయకోకుండా మన జీవితాలు ఉండి దేవుని సన్నిధిలో మనం వేటి కొరకే ఎదురు చూస్తున్నామో, దేని కొరకే దేవుని అడుగుతున్నామో, దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఈ భక్తుడు తెల్లవారుగానే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తులు ఆ సమయంలో దేవుని మాటలు ప్రకటిస్తూ ఉండగా అనేకులు మారుమనసు పొంది రక్షించబడి, అనేకులు కూడా దేవునిలోకి చేర్చబడి బాప్టిసములు పొందుతూ ఉన్నారు. వీరు చేస్తున్న పని అక్కడున్న ప్రధానులకి, అధిపతులకి, నాయకులకి, వారందరికీ కూడా నచ్చలేదు. అటువంటి సమయంలో అపోస్తులందరినీ తీసుకుని వచ్చి ఆ రాత్రికాల సమయంలో చెరసాలలో వేసేశారు. ఎప్పుడైతే చెరసాలలో వేయబడ్డారో వారిని కాచుటకు ఆ చెరసాల ద్వారములు మూసి కావలి వారిని ఉంచారంట బయట వైపున. ఈ కావలి వారిని ఉంచినప్పుడు దేవదూత రాత్రి సమయంలో వచ్చి అపోస్తులు చెరసాలలో ఉండగా వారిని తట్టి లేపి చెరసాల నుంచి బయటికి తీసుకువచ్చి, మీరందరూ కూడా దేవాలయంలోకి వెళ్ళిపోండి, దేవాలయంలో ఉండండి అని దేవదూత అపోస్తులందరికీ కూడా ఈ మాటలు వారికి ప్రకటించింది.
ఎప్పుడైతే ఈ మాటలు ప్రకటించబడ్డాయో ఈ అపోస్తులందరూ కూడా ఆ చెరసాల నుంచి బయటికి వచ్చి దేవుని మందిరంలో దేవాలయంలో ఉండి తెల్లవారు కాకమునిపే వారందరూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని మాటలు బోధిస్తున్నారంట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము చదువుకుని జ్ఞాపకం తెచ్చుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండిరి. మనం చదివిన మాటలో కనబడుతుంది, తెల్లవారుగానే ఇంకా ఉదయం కావస్తా ఉన్నది. ఇంకా సూర్యుడు ఉదయించకముందే వారు దేవాలయంలో ఉండి ఏం చేస్తున్నారంట, దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవదూత వారితో చెప్పింది, మీరు దేవాలయంలోకి వెళ్ళిపోండి. ఈ మాటలు బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అపోస్తులందరూ కూడా ఆ మందిరంలో నిలిచి ఉన్నారు. వీరిని చెరసాల వేసిన ప్రధానుల అధికారులకి వారికి తెలియక కొంతమంది బంట్రోతులు పంపించి, మనం రాత్రి సమయంలో చెరసాల వేసిన వారు తీసుకురండి, ఇక్కడికి నా ముందు వారిని నిలబెట్టండి. వారు వెళితే చెరసాలలో ఈ అపోస్తులు కనబడుతుల్లా. వారు ఆలోచనలతో కంగారు పడుతున్నారు. రాత్రి కాల సమయంలో మనం చెరసాలలో వేశాం కదా. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము వెళ్ళి చూస్తే కావలి వారు ద్వారాల దగ్గరే ఉన్నారు, ద్వారములు గేట్లు అన్నీ కూడా వేయబడే ఉన్నాయి, ఏ ద్వారములు కూడా తెరవబడలేదు. మేము లోపలికి వెళ్ళి చూస్తేనేమో అపోస్తులు కనబడతలేదు, ఏమైపోయారో మాకు తెలియదయ్యా. ఎందుకంటే వీరి జీవితంలో కలవరం పడుతున్నారు, వీరి జీవితంలో భయపడుతున్నారు. రాత్రి కాల సమయంలో వేయబడిన ఈ అపోస్తులందరూ ఏమైపోయారంటే దేవదూత వారందరినీ తీసుకుని తెల్లవారిక మునిపే దేవాలయంలో వారిని నిలబెట్టినది. హల్లెలూయా. అక్కడ ఉండి ప్రజలందరూ కూడా అక్కడ వేచి ఉండగా, దేవాలయంలోకి వచ్చి ఉండగా వారు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అనేక మంది ప్రజలు మారుతున్నారు. ఆ సమయంలో వీరి మీదకి అనేక వ్యతిరేకతలు వచ్చి అక్కడ ఉన్న వారికి అర్థమైంది, ఈ అపోస్తులు దేవాలయంలో ఉన్నారని, దేవుని మాటలు ప్రకటిస్తున్నారని మరొక ద్వారా తెలుసుకుని వారిని అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. రాత్రికాల సమయంలో మీరందరూ ఏమైపోయారయ్యా, ఎక్కడికి వెళ్ళారు? దేవాలయంలో నిలబడి ఎందుకు మీరు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు? ఎందుకు మీరు దేవుని మాట ప్రకటించవలసింది? ఈ ప్రజలందరినీ కూడా ఎందుకు మీరు మోసవస్తున్నారు? ఈ మాటల చేత ప్రజలందరినీ మీ వైపు ఎందుకు త్రిప్పుతున్నారు అని ప్రధానులు హెచ్చరిస్తుంటే, అయినను వీరు దేవుని మాటలు బట్టి ఇంకాను దేవునిని గురించి సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుని మాటలు మీరు ప్రకటించబాకండి అని చెప్తున్నా, మేము ప్రకటిస్తామయ్య అంటున్నారు. దేవుని వాక్యం మీరెందుకు ప్రజలకు తెలియపరుస్తున్నారు? వీరు చేస్తున్నదంత మంచి పని కాదని అక్కడున్న అధిపతులందరూ చెప్తూ ఉంటుంటే, కానీ ప్రజలందరూ అంటున్నారు కదా, వీరు ఏ మాటలు అయితే ప్రకటిస్తున్నారో ఆ మాటలన్నీ కూడా మేము వింటూనే ఉంటాము. హల్లెలూయా. ఆ మాటల మీద మేము ఆసక్తి కలిగి ఉంటాం. అధిపతుల మాట వారు వింటలేదు, అధికారుల మాటలు వారు వింటలేదు. దేవుడు ఏ మాటలైతే అపోస్తుల ద్వారా ప్రకటించబడుతున్నాయో ఆ మాటల మీద వారు ఆసక్తి కలిగి ఉన్నారు. తెల్లవారికి మునిపే దేవాలయానికి వెళ్ళిపోయి, ఇదిగో అపోస్తులందరూ దేవాలయంలో నిలబడి ఉన్నారంట, దేవుని మాటలు బోధిస్తున్నారు, మనము కూడా వెళ్ళిపోయి ఆ మాటలు వారు విందాం అని వారందరూ ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుని యందు, వాక్యం యందు, మన జీవితాల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాలు ఆసక్తి కలిగి ఉంటామో అట్టి మాటలన్నీ కూడా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ అన్ని విధములుగా తప్పిస్తూ ఉంటాడు. దేవుడు నీ జీవితాన్ని కాపాడుతూనే ఉంటాడు. దేవాలయానికి ఎప్పుడు రావాలంట? మనం చదివినట్లు అపోస్తులు తెల్లవారుగానే అక్కడ రాయబడింది, దేవాలయంలోకి వారందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వారందరూ ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు. దేవుని మాటలు వింటున్న మనము దేవుని సన్నిధికి మనం ఎలా రావాలండి? ఏ విధంగా రావాలంటే, మనం చదువుతున్నట్లు తెల్లవారగానే ఉదయం అయిపోయినప్పుడు దేవుని మందిరానికి మనం వెళ్ళిపోవాలని వేగిరమే మన జీవితంలో ఉండి ఆసక్తి, ఆశ మనలో ఉంటే నిజముగా దేవుడు దానిని బట్టి నీతో అనేక మాటల ద్వారా మాట్లాడి బలపరుస్తూ ఉంటాడు. అందరిని బట్టి ఈ అపోస్తులు ఏ విధంగా అయితే తెల్లవారనే వారు వెళ్ళిపోయారో, లేకపోతే తెల్లవారు కాకమునిపే
దావీదు చెప్తున్నట్లుగా ఆయన దేవుని సన్నిధికి వచ్చి మొరబెడుతూ ఆయన మాటలు యందు ఏం కలిగి ఉన్నాడంట? ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నాడో అట్టి మాటలన్నిటిని బట్టి దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఆయన మొరపెట్టిన మరంతటిని కూడా దేవుడు విని ఆలకిస్తూనే ఉన్నాడు. మన జీవితంలో ఎప్పుడు రావాలంటే దేవాలయానికి ఎప్పుడు రావాలి? దేవుని మందిరానికి తెల్లవారగానే. నాకు ఒక ఆశ ఉందండి. మరి లోకాన్ని విడిచిపెట్టేసరికి ఆశ తీరుద్దో లేదో కానీ ఒక ఆశ ఉన్నది. ఇలాగ అందరు కూర్చొని ఉండగా, ఇప్పుడు ఆరాధన 9:30 అనుకోండి, అందరు కూర్చొని ఉండగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని అలాగా నడుచుకుంటూ రావాలని. ఇదే మీ దగ్గరే నేను ఆశించట్లా. ఏంటిది ఆశ? ఇప్పుడు 9:30 ఆరాధన అనుకోండి, మొత్తం అందరూ వచ్చేసి ప్రార్థనలకు వచ్చి, ప్రభువా ఈరోజు లేఖనాలు వచ్చి నీ దాసులను పెట్టుకుని నీవు మాతో మాట్లాడండి అయ్యా, నీ దాసుని ఎదురుగా ఉంచుకుని నీ వారి ముఖాంతరం నుంచి మాట్లాడండి అయ్యా అని ప్రార్థనలో అందరూ ఉంటుంటే నేను ఆ తలుపు తీసుకుని లోపలికి వస్తే చాలండి, జీవితం ధన్యమైపోద్దు నాది. ఇదే ఆశ. నీ ఉండగా తీరుతుందో లేకపోతే లేదు. పాపం ఆయనకి తీరలేదయ్యా, వెళ్ళిపోయాడయ్యా. ఎప్పుడన్నా వచ్చారు ఆయన ఉన్నప్పుడు? ఏం నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఆయన ఆశ తీరలేదు, అయిపోయింది. నా జనరేషన్లో అయినా సరే ఇటువంటి ఆశ తీరుద్దేమోనని కాకపోతే నమ్మకాలు లేవులేండి నాకు. ఈ ఆశ తీరదని. పరలోక రాజ్యానికి అంటే ఒక మాటను చూశారు బైబిల్లో, ఒంటే ఏ బెజ్జంలో అంట, ఇది అంతే. ఒంటే సూది బెజ్జంలో దూరటం ఎంత అసాధ్యమో నొన సంఘం వారు 9ంటికి వచ్చి ప్రార్థనతో మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నీవు మాట్లాడు, వారమంతా పనుల్లో లీనమైపోయాం, ఈ దినమున ప్రశాంతంగా నీ సన్నిధిని అనుభవించడం, నీ సన్నిధులు ఉండవు, నీవు మాట్లాడయ్యా అంటే అప్పుడు సాధ్యమైనంత వరకు నేను ఆ టైం ఎప్పుడన్నా బళ్ళకి గన్నవరం పోతే కొద్దిగా ఆలస్యం అవుతుంది. అప్పుడు ఇలాగ సంఘం మొత్తం పుల్లైపోయి చక్కగా దైవజనుడు అలా నడుచుకుంటూ వస్తే, ఇప్పుడు వాక్యం కోసం ఎవరు ఎదురు చూడాలి? వినాలని మీరు ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎవరు ఎదురు చూస్తున్నారు? నేను బోధించడం ఏంటి, నేను ఎదురు చూడటం ఏంటి? ఇప్పుడు స్కూల్ కానీ కాలేజీ కానీ ఏదైనా సరే ఎన్నింటికి ఉంటాయి? 9. మొదట పిల్లలందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళప్పుడు అంతా అయిపోయి క్లాసులు టైం అవుతున్నప్పుడు ఇక అప్పుడు స్టాఫ్ లోపల రాగానే బలబల లేచి ఉంచుంటారు అందరూ గౌరవించడానికి. ఇదే కోరిక అంటే నాకు ఎంతకుమించి ఏమి లేదు. మరి ఎప్పుడు తీరిద్దో ఏమో ఆ దేవుడి దయ, మీ దయ, మీ ప్రార్థన, మీ ఆసక్తి. దావీదు అన్నట్టు తెల్లవారక మడిపే ఏం చేస్తున్నాడంట? మొరబెడుతున్నాడు. దేని మీద ఆశ ఉంది ఆయనకి? దేని మీద ఆశ ఉంది? దేవుని మాటల మీద. అది లేకపోతే దావీదు ఎందుకు తెల్లవారక మడిపే లేస్తాడు? దేవుని మాటల మీద ఆసక్తి లేకపోతే దావీదు ఎందుకు తెల్లవారక మడిపే లేచి మొరబెడతాడు? ఎప్పుడైతే దేవుని మాటల మీద దావీదు ఆసక్తి కలిగి ఉన్నాడో, తెల్లవారక మునిపే నేను మొరబెట్టాలి, ప్రార్థన చేయాలి అని ఆశ ఆయనలో ఉంది కాబట్టి వెంటనే లేచి దేవునికి ప్రార్థన చేస్తూ మొరబెడుతూ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి మొరల విజ్ఞాపనలన్నీ దేవుడు ఆలకించి వింటున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే మనం జీవితం నేర్చుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఆయన దేవుడు యేసు ప్రభువారి భూలోకానికి రావచ్చు. అక్కడ రాయబడుతుంది, యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన దాసులకు అధికారం ఇచ్చి పనులన్నీ అప్పచెప్పి ద్వారపాలకులను కూడా కావలి ఉంచి ఆయన దేశాంతరం పోయినట్టు వెళ్ళిపోయాడంట. ఏ సమయంలో వస్తాడో, అర్ధరాత్రి రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, ఉదయం రావచ్చు, ఏ సమయంలో రావచ్చు. వచ్చినప్పుడు దాసులు కానీ ద్వారపాలకులు కానీ మెలకువగుండి కావలి కాస్తూ ఎవరికి అప్పచెప్పిన పని వారు నమ్మకంగా చేస్తూ ఉంటారో అటువంటి వారందరినీ చూసినప్పుడు దాసుడు అంటే యజమానుడు మెచ్చుకుంటాడంట. ఎందుకంటే ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు. తెల్లవారుజామున వస్తాడో, మిట్ట మధ్యాహ్నం వస్తాడో, లేకపోతే రాత్రి కాల సమయంలో వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఎప్పుడైనా సరే ఆయన రావచ్చు. ఆయన కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ఒక సమయంని దేవుడు కేటాయించలా, ఒక కాలాన్ని దేవుడు కేటాయించలా. ఏ సమయంలో నేను వచ్చినప్పుడు నీవు సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూడగలిగితే దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకడలో నీవు కూడా ఆయనతో ఉండే కృపణిస్తూ ఉంటాడు.
అందుని బట్టి దేవుని లేఖనాల్లో ఉంటున్నాయి, మనం దినమంతయు ప్రయాసపడవచ్చు, దినమంతయు ప్రార్థన చేయమంట్లా, లేకపోతే మీ పనులు మానుకమని చెప్పట్లేదు. ఏంటిదంటే తెల్లవారు కాకమునిపే మీ జీవితంలో చేయవలసిన పని ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి నీవు మొరపెట్టి దేవుని మాటల మీద నీవు ఆసక్తి కలిగి ఉంటే నిశ్చయముగా మొరాటి విజ్ఞాపనలు ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళతాయంట. ఈ విధంగా యజమానుడు ఏ గడి అయినా రావచ్చు, వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారే. తెల్లవారుజామున వచ్చినప్పుడైనా నీవు ప్రార్థనలో ఉంటే దేవుడు నేను పిలిచినప్పుడు తనతో పాటు ఆయన తీసుకుని వెళతాడు. ఎప్పుడైతే దేవుడు నీతో పాటు నీ భూలోకంలో నిన్ను తన జ్ఞాపకం తెచ్చుకుని తన రాజ్యంలో ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు నీతోనే ఉంటాడని వాక్య భాగంలో రాయబడుతూ ఉన్నది. కొన్ని సంవత్సరాల క్రితము ఒక రాజు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ చనిపోయిన రాజు యొక్క జ్ఞాపకాలన్నీ చూడటానికి వెళ్ళాడు. అక్కడ అంతకుముందు ఉన్న రాజుల యొక్క ఫోటోలన్నీ కనబడుతున్నాయి. వారి తలల మీద కిరీటములు పెట్టబడి మంచి వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. ఒక్కొక్కటి మ్యూజియం లాగా ఉంది, చూస్తూ ఉన్నాడు, అన్నిటిని దర్శిస్తున్నాడు. చివరికి వచ్చేసరికి ఆయనకు ఒక ఫోటో కనబడింది. దానిలో ఒక ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని తల మీద కనబడుతున్నాడు. ఆయన వెంటనే అక్కడ ఉన్న వారిని పిలిచి, ఈయనెవరు తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, పైన వస్త్రము లేని వాడిగా కనబడుతున్నాడు, ఈయనెవరు, ఏ దేశానికి సంబంధించిన వాడు ఆయన అడుగుతుంటే ఆయన అంటున్నాడు కదా, ఈయన వలనే మనందరి తలల మీద కిరీటములు పెట్టబడ్డాయి. హల్లెలూయా. మనం ఇలాగున్నామంటే అసలు ఈయన వలనే. ఎవరైనా ప్రజలందరి కోసమే భూలోకానికి వచ్చి వారి పాపం నిమిత్తమే, మానవుల నిమిత్తమే, మనుషుల నిమిత్తమే మరణించి ఆయన జీవితం దానికంటే ముందుగా తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని రక్తమును చిందించిన ఈ సృష్టికర్త అయిన యేసు, ఈయన వల్లనే మనం ఈ దినమున రక్షించబడ్డాం, కాపాడబడ్డాం. మన జీవితంలో మోక్షానికి వెళ్ళటానికి దేవుడు కార్యం ఇచ్చాడు. ఈయన ఉండుట ద్వారానే మన తలల మీద ఏం పెట్టబడ్డాయంట? కిరీటములు. ఈయన లేకపోతే మన జీవితములకి కిరీటం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని మాటలు వింటున్నాం. మనము దేవుని దగ్గర మనం మొరబెట్టాలంటే ఉదయాన్నే ప్రశాంతమైన సమయంలో లేచి దేవునికి ప్రార్థన చేసి మొరబెడితే అట్టి ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఒక్కొక్క సమయంలో రాత్రికాల సమయంలో మన భయముతోనో దిగులుతోనో ఆందోళనతో రేపేమి సంభవిస్తుందో ఏంటిదో అని చెప్పి భయపడుతూ మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అటువంటి సమయంలో నీవు ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటావో, లేదా తెల్లవారుజామున లేచి దేవునికి ప్రార్థన చేయటం మొరబెడతావో, వెంటనే దేవుడు అట్టి ఆపద నుంచి నిన్ను తప్పిస్తాడు. దావీదు నాబాలును హతము చేయడానికి తన కలిగిన బిడ్డలందరినీ కూడా మగవారిని బ్రతకనీయకూడదని ఆలోచన కలిగి దావీదు వేగిరమే తన పనివారితోనూ తన సైన్యముతో ఆయుధములు ధరించుకుని బయలుదేరి వస్తున్నాడు. అటువంటి సమయంలో ఈ నాబాలు యొక్క భార్య దావీదును ఎదుర్కోవడానికి వస్తుంది. ఇలాగ వస్తూ ఉండగా తెల్లవారక మునిపే దావీదుని ఎదుర్కొని ఏమాత్రం కూడా నాబాలుకు ఆటంకం కలిగించకుండా ఎలా రక్షించిందో చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నాబాలునకు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. దావీదును ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఆటంకపరచి ఉన్నాడు. అంతేకాదు నాబాలు యొక్క భార్య కూడా ఎదురుగా వచ్చి దావీదుని ఆటంకపరిచి అతన్ని దీవించి అలాగే దావీదుకు సాష్టాంగపడి నమస్కరించి
ఇక్కడ రాయబడుతున్న ఇక్కడ 22వ వచనంలో కూడా అక్కడ రాయబడుతుంది, అతనికి ఉన్న వారిలో ఒక మగ పిల్లవాడినైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలిగిస్తాడంట. అందుని బట్టి నేను దేవుని నమ్ముకొని జీవిస్తున్నా. దావీదు అంటున్నాడు, ఉదయకాల సమయం అయిపోయేసరికల్లా ఏమవుతుందంటే ఈ నాబాలు కలిగిన బిడ్డలే కానీ, నాబాలు కలిగిన సంతానమే కానీ అందరినీ కూడా నేను హతమార్చబోతున్నా. కానీ ఈమె అబీగయలు ఎదురుగా వచ్చి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా అతన్ని ఏమి అనవద్దు, అతడు మోటువాడు, అతడు ఎవరి మాట విననివాడు, అతడు మూర్ఖుడై ఉన్నాడు, కాబట్టి అతని నిమిత్తమై నేను క్షమాపణ అడుగుతానని ఎప్పుడైతే రాయబడినదో, ఇక తెల్లవారేసరికి ఇక రేపటి దినమున కల్లా నాబాలు తన కలిగిన వారిని హతమార్చబడాలి. ఇది దావీదు యొక్క ఆలోచన. కానీ ఆ రాత్రికాల సమయంలోనే, ఆ సాయంత్రకాల సమయంలో ఆమె వేగిరమే వచ్చి దావీదు ఎదురుగా నిలబడగా దావీదు అంటున్నాడు, నిజముగా దేవుని వలన నేను ఇక్కడ నిలబడిపోయి ఆగిపోతున్నా. లేని ఎడల తెల్లవారేసరికి నాబాలు కానీ నాబాలుకున్న మగపిల్లలు కానీ ఎవ్వరు కూడా బ్రతకరు. ఈమె రాత్రి తన జీవితం అంతా కూడా భయపడుతూ తన జీవితం ప్రయాణం చేసింది. కానీ తెల్లవారేసరికి తన వరకు నాబాలు చనిపోవచ్చేమో, కానీ తన కలిగిన మగవారే కానీ, గొర్రెల కాపర్లే కానీ, పనివారే కానీ, తన కలిగిన సంతానమే కానీ ఎవ్వరికి కూడా దావీదు అపకారం చేయలేదు. కారణము తెల్లవారేసరికి ఇలా జరుగుతుందని దావీదు ముందుగా చెప్పాడు. అరే ఉదయం తెల్లవారక మునిపే నాబాలు కానీ తనకున్నవారు కానీ ఎవరిని నేను బ్రతకనీను, అందరూ చనిపోవాల్సిందే. కొన్నిసార్లు మన జీవితంలో రేపటి దిన నా పరిస్థితి ఏంటి, రేపటి తెల్లవారిన తర్వాత నా జీవితం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా బ్రతికేంటిదని కొన్నిసార్లు మనం ఆలోచనతోనూ దుఃఖంతోనూ వేదనతో మన జీవితాలు గడుపుతూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే దేవుని దగ్గర మనం తెల్లవారికి మునిపే మొరపెట్టి మనం ప్రార్థన చేసి దేవుని అడుగుతామో, అటువంటి ప్రార్థన విన్నపములు దేవుడు ఆలకించి తెల్లవారు సమయంలో రాబోతున్న కీడును, రాబోతున్న శ్రమను ఏదైనా సరే దేవుడు తెల్లవారిన తర్వాత దాన్ని జీవితం నుంచి తప్పించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈమె జీవితంలో అదే చేసింది. తెల్లవారికి మునిపే అందరూ దావీదు కోపానికి బలవ్వకూడదు, అతడు మాత్రమే చనిపోయాడు. తన కలిగిన మగవారు అందరూ, మగపిల్లలందరూ అలాగే జీవించి ఉండవచ్చేమో. కొన్నిసార్లు ఈ దినమునున్న శ్రమ తెల్లవారికి మునిపే కొన్నిసార్లు దేవుడు తొలగిస్తాడండి. ఈ దినమునున్న కష్టము, ఈ దినమునున్న దుఃఖము కన్నీటిని తెల్లవారేసరికి దేవుడు దాన్ని తొలగించవచ్చు. ఎందుకంటే ఆయనకు మించిన శక్తి కార్యములు ఈ భూలోకంలో ఎక్కడా లేవు, ఆయన యొద్ద మాత్రమే జరుగుతాయి. రేపటి దినమున ఏంటి పరిస్థితి, రేపటి నా జీవితం ఏంటి, నీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలంట, దేవుడి మీద వేస్తే రేపటికి తెల్లవారక మునిపి దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు నీ దేవుడు. హల్లెలూయా. అంత నిమిత్తం మనం జీవితంలో చేయవలసింది తెల్లవారగానే, తెల్లవారిన తర్వాత నా జీవితం ఏంటిదయ్యా, తెల్లవారిన తర్వాత నా బిడ్డల పరిస్థితి ఏంటిది, తెల్లవారిన తర్వాత నా జీవితం ఎలాగ ముందే గడుపుతూ ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకోము తెల్లవారిన తర్వాత నా జీవితం ఈ దినముతోనే చివరి రోజుని మనం అనుకోం, లేకపోతే తెల్లవారిన తర్వాత ఈ దినముతో నా జీవితం ముగించబడుతుందని మనం కొన్నిసార్లు గమనించలేం. ఎందుకంటే అక్కడ రాయబడింది కదా, ఏ సమయంలో యజమానుడు వస్తాడో ఎవరికి తెలియదు. తెల్లవారుజామునైనా సరే రావచ్చు. నీవేం చేయాలంటే మెలకువగా ఉండి సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఏ సమయానికి వచ్చినా, ఏ ఘడియకు వచ్చినా సరే నీవు తప్పనిసరిగా మేలుకువగా ఉంటే ఆయనతో పాటు నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. దాని కొరకే రాయబడుతున్నది. మనం తెల్లవారు లేస్తాం, ఈ దినమంతా నేను ఆరోగ్యంగా ఉంటాను, ప్రాణములతో ఉంటాం మన జీవితంలోని నువ్వు కలలు కనవద్దు, ప్రార్థనలో ఉండు. ప్రభువా, ప్రాణముతో ఈ దినమంతా నా కుటుంబాన్ని కాపాడు, నా జీవితాన్ని మొత్తం కాపాడు, ఏ అపాయం సంభవించకుండా ప్రభువా నీ దేవదూతలు కావలిగా ఉంచి నీ రెక్కల చాటును భద్రపరచు అని విశ్వాసంతో ప్రార్థన చేయి. తప్పులేదు.
ప్రార్థన చేయకుండా ఆయనే కాపాడుతాడులే, ఆయనే చూసుకుంటాడులే అని మన జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి స్తోమతకి మించిన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. దేవుడి దగ్గర ప్రార్థించి విశ్వసించు, దేవుడు కాపాడుతాడు. ఈ తినున ఏ అపాయం ఎందుకు సంభవిస్తుందండి, తెల్లవారికి ముడిపోయిన ప్రార్థన చేశాను అని ప్రార్థించి విశ్వసించి నమ్మిక ఉంచి నిరీక్షణతో చూడు, 24 గంటలు దేవుడిని తప్పించి కాపాడుతూనే ఉంటాడు. ప్రార్థించకోకుండా నీవు విశ్వాసం ఉంచడము, నమ్మిక ఉంచడము, దేవుని అడక్కోకుండా మొరబెట్టుకోకుండా అన్నీ ఆయనే చూసుకుంటాలే. దేవుని వాక్యంలో ఉన్నది కదా, యెహోవా ఈరే, యుద్ధం యెహోవాదే అని కొన్నిసార్లు లేనిపోయిన వాక్యాలన్నీ కలిపేసి చెప్పేస్తూ ఉంటాం. దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు చెప్పు, ప్రభా ఈ దినమంతా నా కుటుంబాన్ని నువ్వే చూసుకో, యెహోవా ఈరే అని అప్పచెప్పు, తప్పలేదు. దేవుడు దినమంతా కాపాడుతాడు. మోకాళ్ళు వంచకుండా ఉదయకాల సమయంలో మొట్టమొదటికి మన నోట నుంచి ఆయన నామాన్ని మనం స్మరించకుండా, ప్రార్థన చేయకుండా గబగబా మన బయటికి వెళ్ళిపోయి యెహోవా ఈరే ఆయన చూసుకుంటే పదండి. మన జీవితం దినచర్యను ప్రారంభించవద్దు. మొదట నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్తే ఆయనే నిన్ను కాపాడి రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. లోకముని కంటే, ప్రజల కంటే, లోకంలో ఉన్న భక్తిహీనులందరికంటే మన జీవితంలో జాగ్రత్తగా దేవుడి దగ్గర ఆయనతో గడపాలండి. తెల్లవారికి మునిపి, ఇక తెల్లవారిన తర్వాత ఇక మరలా సాయంత్రం వరకు దేవుని కొన్నిసార్లు స్మరించలేవేమో, దేవుడు కొన్నిసార్లు నీ జీవితాన్ని గుర్తురాడేమో, కానీ దినమంతా దేవుడిని గుర్తుపెట్టుకోవాలంటే నీ జీవితాన్ని బ్రతుకులను దేవునికి అప్పచెప్పగలిగితే ఆయన నిరంతరము కూడా దినమంతా కూడా ఆయన చేతి నీడలో దేవుడిని నిన్ను దాస్తూనే ఉంటాడంట. హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా తెల్లవారు కాకమునిపే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, లేదా తెల్లవారైన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో చదువుదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఇక్కడ రాయబడుతున్న మాట, యేసు తెల్లవారుగానే ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఉదయం అవ్వటము. కొన్నిసార్లు ఉదయం అంటే ఇంచుమించు సూర్యుడు ఉదయించినట్లే. తెల్లవారుజామునంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అయి ఉంటుంది? తెల్లవారుజామునంటే 3 గంటల నుంచి 5 లేదా 5-6 వరకు. కొన్ని కాలాలు బట్టి 6 కూడా తెల్లారవదు, అందులో బట్టి తెల్లవారుజామున అంటారు. ఉదయం అంటే ఇక 6 దాటిన దగ్గర నుంచి సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ఇక 11-10 వరకు కూడా ఈ దీనంతా ఉదయం అంటారు. ఇక్కడ తెల్లవారుగానే ఉదయం, ఇంకా ఉదయం అవస్తూ ఉండగానే యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దేవాలయంలోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఆయన మాటలు బోధిస్తుంటే వారందరూ కూర్చుని ఆ మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నారు. దేవునికి కూడా బాగా ఇష్టమైన సమయం ఏంటిదంటే తెల్లవారుజామున ఉదయాన్నే లేచి దేవుని దగ్గర మొరబెడితే ఆ మొర దేవునికి చాలా ఇష్టమైనదంట. దేవుడు కొన్నిసార్లు ఉదయకాల సమయంలో మన జీవితంలో చేస్తున్న ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే నీతియుక్తంగా ఉంటుంది. దినమంతా కూడా ఎన్నో చూపుల వలన, తలంపుల వలన, క్రియల వలన, నడకల వలన, మన మాటల వలన ఎన్నో విధములుగా మన జీవితం అపవిత్రమై ఉంటుంది. కానీ ఉదయకాల సమయం లేవగానే మైండ్ అంతా కూడా ఏ ఆలోచనలు మైండ్లో ఉండవు. ప్రశాంతంగా లేచి ఉదయాన్నే ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవుడి దగ్గర కొన్ని నిమిషాల పాటు దేవుని స్తుతించి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఆ ప్రార్థన దేవుని వద్దకు వెళుతుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. దినమంతా మన జీవితంలో నీతిమంతులు ఉండలేం. కొన్నిసార్లు మన పనుల్లో ఉన్నో, లేకపోతే మనం చేస్తున్న ఉద్యోగాల్లోనో ఎక్కడో చోట ఏదో ఒకటి మన నోటి మాటల వల్ల మా ప్రవర్తన మారిపోతుంటుంది. కానీ రాత్రి అంతా విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే మనం ఏ ఆలోచనలు చూడకుండా, ఏ చెడ్డమైన వాటిని చూడకుండా, ఏది కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోకుండా, మన క్రియలను బట్టి దేవునికి అవమానం రాకోకుండా ఉదయాన్నే లేచి మనం దేవునికి ప్రార్థన చేస్తే అట్టి మాట, అట్టి ప్రార్థన, పరిశుద్ధత కలిగిన నోట నుంచి వస్తున్న ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్పేది తెల్లవారుగానే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఉదయం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలంటే చేయలేం.
మధ్యాహ్నం చేయాలంటే చేయలేం, సాయంత్రం చేయాలన్నా చేయలేం. సాయంత్రం విశ్రాంతికి వెళ్ళేయడం ముందర విశ్రాంతి తీసుకున్నందు ప్రార్థన చేయాలంటే ఏదో కొద్ది సమయము నీకు స్తోత్రం నాకు ఆత్రం అని చెప్పి గుర్రని గొరకబెట్టి పడుకుంటాం. ఎందుకంటే పగలంతా కష్టపడ్డావండి, ప్రయాసపడ్డాం, అది మంచిదే. కానీ తెల్లవారిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ఆ ప్రార్థన మంచి పెదవుల నుంచి వచ్చింది కాబట్టి దేవుడు దానిని వింటాడు. హల్లెలూయా. దేవుడు అట్టి ప్రార్థనలకు ఇస్తాడు, ఎన్నడూ కూడా త్రోసివేయడు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన అంట. కొన్ని దినములు మన జీవితాలు ఒకవేళ భారముగా ఉండవచ్చు, కష్టముగా ఉండవచ్చు, లేవటానికి ఇబ్బందిగా ఉండవచ్చు. మన జీవితం నిజంగా అలాగే మనం లేవటం అలవాటు చేసుకుంటే ఆ సమయం అవ్వగానే దావీదు అంటున్న రాత్రి జాము కాకముందే ఏమవుతున్నాడంటే కళ్ళు తెరుచుకుంటున్నాడంట దావీదు. తెల్లవారు కాకముందే దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. మనము కూడా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటూ ఒక సమయాన్ని మనం పెట్టుకోగలిగితే నిజంగా ఆ సమయం కల్లా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కార్యంలో ఆయన చేస్తూనే ఉంటాడు. అట్టి ప్రార్థన దేవునికి అంగీకారం కొట్టది. ఎక్కడికి వెళ్ళాలన్నా మనం జీవితంలో ఆ సమయానికల్లా మనము ఇప్పుడు ఉదయకాల సమయం లేవాలి, ప్రాముఖ్యమైన పని ఉందనుకోండి, ఫోన్లో ఏం పెట్టుకుంటాము? అలారం పెట్టు. ఇప్పుడు ఆదివారం వచ్చింది, వీకెండ్, ఇదొకటి పిలుస్తున్నారు ఆదివారం వీకెండ్ అంట. అది ఎవరికి వీకెండు? నీకా, భక్తిహీనులకా, అన్య జనానికి కనుక? వీకెండ్ కాదండి, ఇది పరిశుద్ధమైన దినము. దేవుడు కూడా అన్ని పనులు మానుకుని 7వ దినం ఏం చేశాడంట? నువ్వు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళు. మధ్యాహ్నం 12 గంటలకల్లా వదిలిపెడతా. మధ్యాహ్నం నుంచి ఇక నైట్ మళ్ళా 12 గంటల వరకు 11 గంటల వరకు నీ ఇష్టం, సరదాగా ఉండు కాదంట్లా. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఏం చేయాలి? నువ్వు ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుడు ఆ సమయాన్ని నువ్వు ఇస్తూ ఉంటావో వారమంతా కూడా దేవుడు ఏ అపాయములు సంభవించకుండా నిన్ను కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఎవరు ఎన్నింటికి లేకుతున్నారు ఏంటిది అనేది నేను వాట్సాప్ ఓపెన్ చేయగానే తెలిసిపోద్దండోయ్. 6ంటికి ఒకళ్ళు పెడతారు వాక్యం, 7ంటికి ఒకళ్ళు పెడతారు, 8ంటికి ఒకళ్ళు పెడతారు, 9ంటికి పెడతారు. ఒక తల్లి మధ్యాహ్నం 12 బాగు పెడుతుంది. వింత వింతగా తెలిసిపోద్దండి. మీరు లేచే విధానం తెలుస్తుంది. అందుకే కొంతమంది పెట్టరు, అయ్యగారు తెలిసిపోద్ది అని చెప్పి కొంతమంది వాక్యం పెడతాను కూడా ఆలోచిస్తారు. అబ్బో ఈ టైంకి పెడితే ఆయన బస్సు కట్టేస్తాడు, నేను ఇంటింటికి లేచానని చెప్పి పెట్టరు. మరి అది ఏమైనా బూతులు ఏమో నాకు తెలియదండి. ఏమైనా బూతులు ఉన్నాయండి దాంట్లో? ఏమి లేవు కదా. మరి వాక్యమే, దాన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఎన్నింటికి లేచారో ఎన్నింటికి ఉన్నారో అని. అలాగని చెప్పి రేపు నుంచి వాక్యం పెట్టి మళ్ళీ పడుకోమాకండి. అయ్యగారికి తెలిసిపోయి ఉంటుంది నేను లేచేసాను, వాక్యం పెట్టేశాను, ఇంకేమవుతుంది ఇక రేపు నుంచి నన్నేమనరు. ఇటువంటి విధంగా మన జీవితాలు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఉదయాన్నే మనం జీవితంలో చేయవలసినదంటే దేవుని సన్నిధికి మన విజ్ఞాపనలు ఆయన సన్నిధికి చేరుకోవాలంటే నువ్వు తెల్లవారికి మునిపే లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్టి ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారం అంట. దేవుడు యేసు ప్రభువారు కూడా ఎప్పుడు లేస్తున్నాడు? తెల్లవారుగానే. ఎక్కడికి వెళుతున్నాడంట ఆయన? దేవాలయంలోకి. అంటే ఆయన ప్రార్థన చేయకపోతే ఆయన ఏమైనా నీతిమంతుడు కాదా? లేకపోతే ఆయన పాపి అయిన మనిషా? లేకపోతే ఆయన దయ్యములకి మీద అధికారా? మరి తెల్లవారు లేచి ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయకపోతే ఏమైందండి? ప్రార్థన చేయకపోయినా యేసు ప్రభువారు పుట్టిన మొదలుకొని మరణం వరకు నీతిమంతుడండి. అటువంటి ఆయన ప్రార్థన చేయకపోయినా సరే ఏమి కాదు, నీతిమంతుడు ఆయన. కానీ ఎందుకు చేశాడు తెలుసా? మీకు నేర్పించడానికి, మీకు బోధించడానికి. ఇదిగో నేను సర్వ సృష్టికి ఆధారమైన వాడిని, నేనే తెల్లవారు లేచి ప్రార్థన చేశాను. భూలోకంలో జీవించినప్పుడు, మానవతారిగా వచ్చినప్పుడు, మనుషునిగా వచ్చినప్పుడు నేను ప్రార్థన అబ్బో ఆయన ఏదో పాపం చేసి ఉంటాడు అందుకే ఉదయాన్నే లేచి దేవాలయానికి పోయి ప్రార్థన కాదండి, అట్టగాదు. ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపమందని ఏ ఒక్కరు నిరూపించలేకపోయారు. ఏ సాక్ష్యాధారాలు కూడా నిలబడలేకపోయినాయి. అటువంటి నీతిమంతుడైన దేవుడు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? కానీ నీకు నేర్పించడానికి ఆయన ఆ స్థితిలో ఉండి, మంచి హోదాలో ఉండి,
తండ్రితో సమానంగా ఉండటానికి ఆయన ఎంచబడి ఉండి కూడా ఈ భూలోకానికి వచ్చి తెల్లవారగానే దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన జీవితంలో ఎందు నిమిత్తం అంటే మనకు నేర్పించడానికి, మనకు బోధించడానికి, మీరు కూడా ఆ విధంగా ఉంటారని ఆయన ఆసక్తి కలిగి ఉదయాన్నే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మరి అంతటి గొప్ప దేవుడే యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మనం చెయ్యాలా వద్దా? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి మన ప్రార్థన? తెల్లవారగానే. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడి సన్నిధికి వెళ్తుంది. ఒక విశ్వాసి ప్రార్థనలో కూర్చుంటే కరెక్ట్గా ఒక 20 నిమిషాల వరకు ప్రార్థన ఉంటుంది. 20 నిమిషాలు దాటిన దగ్గర నుంచి ఈ హృదయ ఆలోచనలు వెళ్ళిపోతాయి, ఇక తలంపులు వెళ్ళిపోతాయి, ఏవేవో ఆలోచనలు వస్తాయి. సరిగ్గా ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎవరైనా సరే 20 నిమిషాల నుంచి ప్రార్థన చేయలేరంటండి. 20 నిమిషాలు దాటిన దగ్గర నుంచి ఏదో ఒకటి జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. కనీసం 20 నిమిషాలను మనం లేచి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయగలిగితే కుటుంబాలన్నీ దేవుని చేతి నీడలో కప్పబడతాయి. హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అక్కడ అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి, ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి ఐతుకు అనే వ్యక్తి కనబడుతున్నాడు. అతడు ఆ సమయంలో 3వ అంతస్తు నుంచి కింద పడినప్పుడు, అతడు చనిపోయినప్పుడు అపోస్తలుడైన పౌలు క్రిందికి వచ్చి అతని నిమిత్తమై ప్రార్థన చేయగా అతడు బ్రతికి మరలా పైకి వెళ్ళి ఆయన దేనిలో పాల్గొంటున్నాడంట? పరిశుద్ధమైన పళ్ళలో పాల్గొంటున్నాడు. అక్కడ రొట్టె విరిచి ఇస్తూ ఉండంగా జరిగినది. ఎప్పుడైతే జరిగినదో రొట్టె విరిచి అతని జీవితానికి అతను తింటూ ఉన్నాడో అతని జీవితం మరలా జీవింప చేయబడుతూ ఏ బలహీనతలో అతన్ని వెంటాడకుండా సజీవుడై లేచాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన బల్ల శరీరమైనను రక్తమైనను నీవు ఆరగిస్తున్నావంటే అది నీ జీవితాన్ని బ్రతికించగలదు, నీ జీవితాన్ని స్వస్థపరచగలదు, నీ జీవితాలు విడుదలివ్వగలదు, నీ జీవితాన్ని బాగు చేయగలదు. ఒకవేళ ఏదైనా అపవిత్రత మనలో ఉండి యోగ్యత లేకుండా మనం తీసుకున్నట్లయితే మన జీవితంలో ఈ రొట్టె కానీ ఈ రక్తము కానీ మన జీవితాన్ని బలహీనపరచగలదు, రోగములు తీసుకుని రాగలదు, బలహీనులను చేయగలదు. అనేక మంది నిద్రించడానికి ఆ రొట్టె, ఆ ద్రాక్షరసము కారణముగా ఉంటుందంట. అందరు బట్టి పరిశుద్ధమైన బల్ల తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధమైన వారిగా ఉండాలి. 2 అధికారాలు దానికి ఇవ్వబడ్డాయండి. బాగు చేయగలదు, బాగున్న వారిని చెడగొట్టగలదు, స్వస్థపరచగలదు, స్వస్థతతో కలిగి ఉన్న వారికి రోగాన్ని కూడా కలిగించగలదు. ఎందుకంటే అది ఎవరి శరీరం అంట? యేసు యొక్క శరీరం. అది ఎవరి రక్తము? యేసు యొక్క రక్తము. ఆయన ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అందును బట్టి మీరు ఆరగిస్తున్నప్పుడు ఏం చేయాలంటే నీతిమంతులుగాను పరిశుద్ధముగాను దానిని ఆరగించినట్లయితే అది దేవునికి విలువైనది. ఇక్కడ రాయబడుతున్నట్లుగానే పౌలు శరీరం ఇస్తూ ఉండగా తిరిగి జీవింప చేయబడి ప్రజలందరితో తెల్లవారు వరకు కూడా వారితో ఉండి దేవుని మాటలు సంభాషిస్తున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, ప్రకటిస్తున్నాడంట. ఆయన మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో కలిగి ఉండవలసినదంటే పరిశుద్ధమైన బల్లలో నీవు పాల్గొంటున్నప్పుడు ఆ బల్లను నీ జీవితంలో ఎన్నడూ దూరం చేసుకోవద్దు. ఆ బల్లకి నీవు సమీపంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ శరీరమును రక్తమును ఆరగిస్తూ ఉంటావో అది ఆయన నీతో ఉంటాడు, నీవు ఆయనతో ఉండవచ్చు. అంత్యదినమున నేనేం చేస్తాడంట? లేవనెత్తుతాడు. తనతో పాటు ఆయన లేపి నిన్ను తన రాజ్యమును తీసుకువెళతాడు. పరిశుద్ధమైన రక్తమును శరీరమును నీవు ఆరగించి తినకపోతే మన జీవితంలో ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని కోల్పోతూ ఉంటాం. అంత్యదినమున నీవు లేపబడటం చాలా అసంభవం. కొన్నిసార్లు అనుకుంటాం, ఒక బల్లే కదండి, లేకపోతే 2 బల్లలే కదండి, పోతే పోయినాయని మన జీవితంలో అనుకుంటాం. కానీ బల్లను ఒకసారి మనం వదులుకున్న తర్వాత దానిని మరలా నీవు పోర్చడానికి కూడా అవకాశం లేదండి. మనం అనుకుంటాం ఎక్కడ తీసుకుపోతలే,
మళ్ళీ వచ్చే వారంలో వేరే చోట తీసుకోవచ్చు అని మనం అనుకుంటాం. ఎక్కడే కౌంట్ అవుతాయండి. ఊర్లు ఎక్కడ పెడితే అక్కడ తీసుకున్నాయి కాదు దేవుడు లెక్కించేది. ఎక్కడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎక్కడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎక్కడైతే నువ్వు జీవితాన్ని మార్చుకున్నావో, అక్కడ ఆయన శరీరం నీవు రక్తాన్ని ఆరగించినప్పుడు ఈ నెల తీసుకెళ్ళి వచ్చే నెలలో 2 చోట్ల తీసుకుంటే అయిపోద్దని అనుకుంటాం. మనకంటే జ్ఞానవంతుడు ఆయన తెలివికి మితి లేదంట. సొలొమోను కంటే జ్ఞానవంతుడు. అందుని బట్టి పరిశుద్ధమైన బలులో మనం పాల్గొంటున్నప్పుడు జ్ఞాపకం తెచ్చుకొని మన జీవిత కాలం అంతా కూడా ఆ బల్లకి మనం యోగ్యులముగా మనం ఉంటే అది దేవునికి ఇష్టమైనదని వాక్యము తెలియపరచబడుతూ ఉన్నది. దానిని ఎన్నడూ మనం దూరం చేసుకోకూడదు, ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధమైనది, అది దేవునిది, మార్చబడుతూ ఉన్నది. మన జీవితంలో అద్భుతాలు చేయగలిగినది ఆ రొట్టె, ఆ రక్తము మాత్రమే. దానిని మనం గమనించుకోగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో తిని ఆరగించిన తర్వాత అనేక విధములుగా అద్భుతాలు ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ విధముగా ఆయన రొట్టెను, ఆయన రక్తమును మనం ఆరగించబోతున్నాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? తెల్లవారిగానే ప్రార్థన చేసుకుని మనం సిద్ధపడుతున్నామా? తెల్లవారైనప్పుడు మన జీవితంలో దేవుడి దగ్గర సిద్ధపాటు కలిగి ఉంటున్నామా లేదా ఒకసారి గమనించుకుని దానిలో మనందరం పాల్గొనాలని వాక్యమును బట్టి తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మీ జీవితాల్ని బలపరుచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి లేఖనములు వచ్చి మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రభు మాటలు బట్టి మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు ఎప్పుడు సమయాన్ని కేటాయిస్తున్నావు? ఎప్పుడు సమయాన్ని దేవునికి ఇస్తున్నావు? దేవుడు దినమంతయు సమయాన్ని కోరుకోవట్లేదండి. తెల్లవారుజామున నీ నుంచి కొద్ది సమయాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ సమయంలో నీవు మొరబెట్టగలవా దేవునికి? ఆ సమయంలో దేవునికి నువ్వు ప్రార్థన చేయగలవా? దావీదు అంటున్నట్లుగా దేవుని మాటల మీద ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు తెల్లవారుజామున అవుతుందా, నేను ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయాలా అని ఇదే దేవుని మాటల మీద ఆయన ఆశ పెట్టుకుని ఉన్నాడంట. ఇక ఉదయం కాగానే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అంటే ప్రార్థన దేవుడు విన్నాడో దావీదు జీవితంలో దేవుని కార్యములు ప్రారంభించబడ్డాయి. యాకోబు తెల్లవారుతున్నది విడిచిపెట్టమని దేవుడు చెప్తూ ఉన్నా సరే యాకోబు అంటున్నాడు కదా, నేను విడిచిపెట్టను. తెల్లవారుతున్నా సరే నేను పెనుగులాడుతూనే ఉంటాను. దేవుడు ఆ సమయంలో యాకోబుని దీవించాడు. తెల్లవారుతున్న సమయంలో యాకోబు దీవించబడ్డాడు. తెల్లవారుతున్న సమయంలో యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మార్చబడుతుంది. మనం కొన్నిసార్లు మన కుటుంబాలు దీవించబడాలి అన్నా, మనం మేలులు చూడాలి అన్నా, దేవుడు మనతో మాట్లాడాలన్నా, దినమంతా కూడా దేవుడు తన కృపతో మనం నడిపించాలంటే పెందల కాడనే తెల్లవారుజామున లేచి యాకోబు వాళ్ళు పెనుగులాడితే దేవుడు నిశ్చయముగా నీ కుటుంబంలో నుంచి వస్తున్న ప్రార్థన అనే ధూపమును ఆయన వింటాడు, ఆలకిస్తాడు, ఆఘ్రానిస్తాడంట. తెల్లవారుజామున సమయాన్ని వ్యర్థపరుస్తున్నావేమో, తెల్లవారుజామున సమయాన్ని దొంగిలిస్తున్నావేమో, తెల్లవారుజామున సమయాన్ని నీ దినచర్య ప్రారంభించడానికి ఉపయోగిస్తున్నావేమో. తెల్లవారుతున్నప్పుడు నీ దినచర్య, నీ పనులన్నిటి మీద ఆసక్తి కలిగి ఉన్నావేమో. దేవుడు కోరుకుంటుంది అది కాదు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నీవు చేయాలి ప్రార్థన. యేసు ప్రభువారు తెల్లవారు అవుతా ఉండగానే దేవాలయంలోకి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నాడంట. అపోస్తలులు తెల్లవారు అవుతా ఉండగానే వారు దేవాలయంలో నుండి దేవుని మాటలు ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉన్నారు. నీవు కూడా ప్రార్థన చేయటానికి ఆసక్తి కలిగి ఉంటే తెల్లవారుజామున లేచి దేవునికి ప్రార్థన చేస్తే నీ కుటుంబం అపవాది చేతుల్లోకి వెళ్లకుండా
దేవుని చేతిలోనే క్షేమంగా ఉంటుంది. దేవుడే నీ కుటుంబాన్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. అట్టి విధంగా ఉండి ప్రార్థనతోని జీవితాన్ని ఉండి తెల్లవారుజామున సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు నిలబడు. నిశ్చయముగా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవుడు వింటాడు. విత్తబడిన వాక్యము మనందరి జీవితంలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చేయాలి త్వరగా.